ఈ రోజు మన కథ పాము మరియు కాకి. ఒక పెద్ద మర్రి చెట్టు మీద ఒక కాకి జంట నివసించేది. అవి అక్కడే చెట్టుపై గూడు కట్టుకుని అక్కడే గుడ్లు పెట్టేవి. కానీ అదే చెట్టు తొరల్లో ఒక పాము ఉండేది. ప్రతిసారి కాకులు గుడ్లు పెట్టినప్పుడల్లా ఆ పాము వచ్చి వాటిని తినేసేవి. కాకులు చాలా బాధపడ్డాయి. తమ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు. ఆ చెట్టు దగ్గరే ఒక నక్క ఉండేది. ఒకరోజు కాకులు దాని దగ్గరకు వెళ్ళి ఇలా అడిగాయి, మిత్రుడా, మా గుడ్లను కాపాడుకోవడానికి మేమేం చేయాలి? నక్క తెలివిగా ఒక ఉపాయం చెప్పింది. మీరు ఒక రాజధాని పట్టణానికి వెళ్ళండి. అక్కడ ఒక ధనవంతుడి ఇంటిలోంచి ఒక బంగారు గొలుసును తీసుకురండి. ఆ గొలుసును నెమ్మదిగా ఎగురుతూ వచ్చి పాము ఉండే చెట్టు తొర దగ్గర పడేయండి. ఆడకాకి పట్టణానికి వెళ్లి ఒక బంగారు గొలుసుని ఎత్తుకుని ఎగిరింది. అది చూసి ఇంటి పని వాళ్ళు కర్రలు పట్టుకుని కాకి వెంట పరిగెత్తారు. కాకి నెమ్మదిగా ఎగురుతూ వచ్చి పాము దాకునున్న చెట్టు తొర దగ్గర బంగారు గొలుసు పడేసి పక్క చెట్టుపై కూర్చుంది. పని వాళ్ళు అక్కడికి చేరుకుని గొలుసు తీసుకోవడానికి త్వరలో చూశారు. లోపల పాము కనిపించడంతో వారు కర్రలతో దాన్ని కొట్టి చంపేశారు. తర్వాత గొలుసు తీసుకుని వెళ్ళిపోయారు. పాము లేకపోవడంతో కాకులు ఇక భయం లేకుండా గుడ్లు పెట్టి తమ పిల్లను సురక్షితంగా పెంచుకున్నాయి. అవి సంతోషంగా జీవించాయి. నీతి ఏమిటంటే, తెలివుంటే బలమైన శత్రువునైనా ఓడించొచ్చు.